ఆకాశంలో ఒక బాంబు పేలబోతూ కిందపడి ఫీల్డ్ హాస్పిటల్ పైనే ఇరుక్కుపోయింది. అందరూ భయపడి పారిపోయే ప్రయత్నం చేశారు. ఒక నర్సు అనుకోకుండా వించ్ స్విచ్ తాకింది. దాంతో గాలిలో ఉన్న ఎయిర్‌షిప్ ఎడతెగకుండా పైకి ఎగిరిపోసాగింది. అది పైన ఉన్న బాంబును తాకితే అందరూ చచ్చిపోతారు. ఆ క్లిష్ట సమయంలో సైనికుడు జిమ్మీ త్వరగా స్విచ్ ఆపేశాడు. కానీ ఆలస్యమైపోయింది. ఎయిర్‌షిప్ యొక్క భారీ బుయెన్సీ వల్ల తాడు తెగిపోయింది. ఇది చూసి అందరూ మళ్లీ భయపడి మెయిన్ డోర్ వైపు పరుగులు పెట్టారు. కానీ ఆ తలుపు లోపలికి తెరుచుకునేది. అందరూ ఇలా గుమిగుడితే అది తెరవదు కదా. కేవలం జిమ్మీ మాత్రమే వ్యతిరేక దిశలో పరుగు తీశాడు. అతను స్పష్టంగా ఆలోచించి వేర్ హౌస్లో దాక్కున్నాడు. తర్వాత టన్నుల కొద్దీ రబ్బరుతో తనను కప్పేసుకున్నాడు. కాసేపటికి ఎయిర్‌షిప్ పైకి ఎగసి బాంబును తాకింది. లోపల ఉన్న డిటోనేటర్ వెంటనే యాక్టివేట్ అయ్యింది. పేలుడు తర్వాత జిమ్మీ మాత్రమే బతికాడు. కానీ ఇది అతనికి యుద్ధం యొక్క క్రూరత్వాన్ని తెలిసింది. దాంతో డిజర్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది. అందుకే బుల్లెట్ను పదును పెట్టి, రైఫిల్లో లోడ్ చేసి, గన్ బారెల్ను తన అరచేతికి ఎదురుగా పెట్టాడు. తను గాయపడితే ఇక బ్యాటిల్ ఫీల్డ్కు వెళ్లాల్సిన అవసరం లేదని అనుకున్నాడు. కానీ డాక్టర్ ఒక్క చూపుతోనే ఇది సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ వౌండ్ అని గుర్తుపట్టాడు. చివరికి మిలిటరీ కోర్టులో జిమ్మీకి డిజర్షన్ నేరం మీద డెత్ సెంటెన్స్ పడింది. అతన్ని మరో నలుగురు డిజర్టర్లతో కలిపి బ్యాటిల్ ఫీల్డ్ ఫ్రంట్ లైన్కు, రెండు ఆర్మీలు పోరాడే మధ్య జోన్కు తీసుకెళ్లారు. వాళ్లను ఎదుర్కొనేది క్రూరమైన జర్మన్ ఆర్టిలరీ షెల్స్. బతికే అవకాశం చాలా తక్కువ. జిమ్మీ అదృష్టవంతుడు అయ్యాడు. ఎయిర్ రైడ్లో చచ్చిపోబోతున్నప్పుడు ఒక సెల్లార్ కనిపెట్టాడు. వుడెన్ డోర్ తెరిచి లోపల దాక్కున్నాడు. బాంబింగ్ అయిపోయాక ఫ్రెంచ్ కౌంటర్ అటాక్ మొదలైంది. కమాండర్ సైనికులకు ఆయుధాలు తీసుకోమని, చార్జ్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు. కానీ జర్మన్ అమ్యునిషన్ రిజర్వ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్లు బ్యాటిల్ ఫీల్డ్లోకి అడుగు పెట్టగానే మళ్లీ ఎయిర్ రైడ్. దాంతో చాలా మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇది జిమ్మీకి ఎస్కేప్ అవకాశం ఇచ్చింది. యుద్ధం ముగిసిన తర్వాత ఒక మరణించబోతున్న సైనికుడు కూడా ఈ సెల్లార్లోకి వచ్చాడు. అతని గాయాలు చాలా తీవ్రంగా ఉండటంతో లోపలికి రాగానే ప్రాణం పోయింది. జిమ్మీ త్వరగా వాడి యూనిఫామ్ తీసి తనకు వేసుకున్నాడు. నేమ్ ట్యాగ్ కూడా మార్చుకున్నాడు. చివరికి సెల్లార్ నుంచి బయటకు ఎక్కి, నేలమీద ఉన్న ఒక గాయపడిన సైనికుడిని ఎత్తుకుని, ధైర్యవంతుడిలా నటించి గౌరవంతో బ్యాటిల్ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయాడు.